हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం హిందీలో భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్నటువంటి పనులని ఎలా చెప్పాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. దీనిని మనం సంభావ్య భవిష్యత్ కాల్ అంటే యహ కాల్ అక్సర్ ఇచ్ఛా, ఓకేనా, అంటే మీ యొక్క కోరికలను కానీ, పాసిబిలిటీస్, సంభావన, షరత్, ఏవైనా కొన్ని కండిషన్స్ లాంటివి కానీ భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశం ఉంది, జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు, లేదా జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి మనం నేర్చుకోబోయేటువంటి ఈ వాక్యాలని ఉపయోగించాలి. ఈ వాక్యాలను మనం చెప్పేటప్పుడు వాక్యానికి ముందులో అగర్, ఒకవేళ, షాయద్, బహుశా, హో సక్తా హై, వీలైతే, కాష్, అలా జరిగితే బాగుండు అంటూ ఉంటాం కదా, ఇలాంటి పదాలను మనం చేర్చవచ్చు. నెక్స్ట్, ఈ సంభావ్య భవిష్యత్ కాల్లో కర్తని బట్టి క్రియ ఎలా ఎండ్ అవుతుంది కూడా చూడండి. మే, నేను. నేను అనే పర్సన్ మెస్కులైన్ అయినా ఫెమినైన్ అయినప్పటికీ కూడా ఊ, మై పడూ, మై ఆవు, నేను రానా, మై ఆవు, మై పడూ, నేను చదవనా, అలా ఎండ్ అవుతుంది. తుమ్ వచ్చినప్పుడు ఓ, తుమ్ పడో, ఖాస్ తుమ్ పడో, నువ్వు చదివితే బాగుండు, భవిష్యత్తులో ఆ పని చేస్తే బాగుండు. హమ్, ఆప్, ఏ, వే. హమ్ అంటే మేము, ఆప్ అంటే మీరు, వే వారు, ఏ వీరు. వీరందరికీ కూడా ఏ, ఏ, ఖాయే, హమ్ ఖాయే, ఆప్ ఖాయే అని ఎండ్ అవుతుంది. మెస్కులైన్ అయినా ఫెమినైన్ అయినా ఇందులో ఎటువంటి చేంజ్ ఉండదు. అలాగే అతను, ఇతను, ఆమె, ఈమె సింగులర్ వచ్చినప్పుడు ఏ, ఓన్లీ ఏ, ఖాయే, వహ ఖాయే, యహ ఖాయే, ఇలా ఎండ్ అవుతుంది. ఓకేనా? సో వీటితో మనం కొన్ని వాక్యాలని నేర్చుకుందాం. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నేను వెళ్తే, అగర్ మే జాऊं తో, అగర్ మే జాऊं తో. నేను గెలిస్తే బాగుండు, కాష్ మే జీతూं, కాష్ మే జీతూं, నేను గెలిస్తే బాగుండు. నేను మాట్లాడితే, అగర్ మే బోలూं తో, అగర్ మే బోలూं తో, నేను మాట్లాడితే. నేను వచ్చినప్పుడు కలువు, జబ్ మే ఆऊं తబ్ మిల్నా, జబ్ మే ఆऊं నేను ఎప్పుడు వస్తే, భవిష్యత్తులో, ఓకే, తబ్ మిల్నా వచ్చినప్పుడు కలువు. నేను అనుకుంటే చేయగలను, చాహూ తో మే కర్ సక్తా హూ. చాహూ అనుకుంటే, భవిష్యత్తులో అనుకుంటే, మే కర్ సక్తా హూ చేసేటువంటి పాసిబిలిటీ ఉంది. మేము వెళ్తే, అగర్ హమ్ జాయే తో, ఒకవేళ మేము వెళ్తే, అగర్ హమ్ జాయే తో. మేము ఆడితే సరదాగా ఉంటుంది, జబ్ హమ్ ఖేలే తో మజా ఆయే, హమ్ ఖేలే
తో మజా ఆయే, యా ఆడినప్పుడు సరదాగా ఉంటుంది అన్నప్పుడు జబ్ యాడ్ చేయండి. మేము గెలిస్తే బాగుండు, కాష్ హమ్ జీతే, కాష్ హమ్ జీతే, మేము గెలిస్తే బాగుండు. మేము తింటే, అగర్ హమ్ ఖాయే తో, అగర్ హమ్ ఖాయే తో, మేము తింటే. మేము పాడితే అందరూ సంతోషపడతారు, హమ్ గాయే, మేము పాడితే, ఆ పని జరిగితే, తో సబ్ ఖుష్ హో, ఓకే సంతోషపడతారు, సబ్ ఖుష్ హోంగే. నువ్వు వస్తే బాగుంటుంది, అగర్ తుమ్ आओ తో అచ్చా లగే, బాగుంటుంది. నువ్వు మాట్లాడితే శ్రద్ధగా విను, తుమ్ బోలో తో, యా మాట్లాడినప్పుడు జబ్ తుమ్ బోలో తో ధ్యాన్ సే సునునా, ధ్యాన్ సే సునునా. నువ్వు చదివితే బాగుండు, కాష్ తుమ్ పడో, కాష్ తుమ్ పడో అచ్చా హోగా. నువ్వు రాస్తే బాగా రాయి, అగర్ తుమ్ లిఖో తో సాఫ్ లిఖనా, అగర్ తుమ్ లిఖో తో సాఫ్ లిఖనా, నువ్వు రాస్తే బాగా రాయు. నువ్వు ఆడితే, నువ్వు ఆడితే బాగా ఆడువ, జబ్ తుమ్ ఖేలో తో, నువ్వు ఆడితే, జబ్ తుమ్ ఖేలో, నువ్వు ఆడితే, ఓన్లీ నువ్వు ఆడితే, ఓకేనా. మీరు వస్తే గౌరవం ఉంటుంది, అగర్ ఆప్ ఆయే తో సమ్మాన్ హోగా, మీరు వస్తే గౌరవం ఉంటుంది. మీరు మాట్లాడితే అందరూ వింటారు, అగర్ ఆప్ బోలే తో, ఒకవేళ మీరు మాట్లాడితే, యా మీరు మాట్లాడినప్పుడు సబ్ సున్తే హై. మీరు బోధిస్తే బాగుండు, కాష్ ఆప్ సిఖాయే, కాష్ ఆప్ సిఖాయే. మీరు సహాయం చేస్తే పని త్వరగా అవుతుంది, అగర్ ఆప్ మదద్ కరే తో కామ్ జల్దీ హోగా, మీరు సహాయం చేస్తే పని త్వరగా అవుతుంది, అగర్ ఆప్ మదద్ కరే తో కామ్ జల్దీ హోగా. మీరు పాడితే ఆనందం వస్తుంది, జబ్ ఆప్ గాయే తో ఆనంద్ ఆతా హై, జబ్ ఆప్ గాయే, పాడినప్పుడు. అతను వస్తే కలువు, వస్తే భవిష్యత్తులో, వహ ఆయే, అగర్ వహ ఆయే తో మిల్నా, ఓకే జరగొచ్చు జరగకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు. అతను మాట్లాడితే శ్రద్ధగా విను, జబ్ వహ బోలే తో ధ్యాన్ సే సుననా, మాట్లాడినప్పుడు శ్రద్ధగా విను. అతను గెలిస్తే బాగుండు, కాష్ వహ జీతే, అతను చదివితే పాస్ అవుతాడు, అగర్ వహ పడే తో పాస్ హో జాయేగా, అతను చదివితే పాస్ అవుతాడు, అగర్ వహ పడే తో పాస్ హో జాయేగా. అతను ఆడితే అందరూ సంతోషపడతారు, జబ్ వహ ఖేలే తో సబ్ ఖుష్ హో. ఆమె వస్తే తలుపు తెరువు, వస్తే, అగర్ వహ ఆయే తో, ఆమె అయినా అతను అయినా క్రియ అనేది మారదు, అగర్ వహ ఆయే తో దర్వాజా ఖోలునా. ఆమె మాట్లాడితే నవ్వు, జబ్ వహ బోలే తో ముస్కురానా. ఆమె డాన్స్ చేస్తే బాగుండు, వహ కాష్ వహ నాచే, ఏ అంతే. ఆమె రాస్తే పుస్తకం బాగుంటుంది, లేదా ఆమె పుస్తకం రాస్తే బాగుంటుంది, అగర్ వహ లిఖే తో కితాబ్ అచ్చి హోగి. ఆమె పాడితే అందరూ వింటారు,
जब वह गाए तो सब सुने। अगर ये आए तो स्वागत करना, వారు వస్తే స్వాగతించు. వీరు మాట్లాడితే మౌనంగా ఉండు. జబ్ ఏ బోలే, ఎప్పుడైతే వారు మాట్లాడతారో తో చుప్ రహనా. వీరు గెలిస్తే బాగుండు. ఖాస్ ఏ జీతే, వీళ్ళు ఆడితే సరదా వస్తుంది. అగర్ ఏ ఖేలే తో మజా ఆయే, రావచ్చు రాకపోవచ్చు. వీళ్ళు చదివితే శ్రద్ధగా చదువుతారు. అగర్ ఏ పడే తో ధ్యాన్ సే పడే, వారు వస్తే గౌరవించు. ధ్యాన్ సే పడితే హే అని చదవండి. వారు వస్తే గౌరవించు. అగర్ వే ఆయే తో సమ్మాన్ కర్నా, వారు మాట్లాడితే విను. జబ్ వే బోలే తో సునునా, వారు పని చేస్తే బాగుండు. ఖాస్ వే కామ్ కరే, పని చేస్తే బాగుండు. వారు పాడితే చప్పట్లు కొట్టు. అగర్ వే గాయే తో తాళీ బజానా, వారు ఆడితే ఆనందం వస్తుంది. జబ్ వే ఖేలే తో ఆనంద్ ఆతా హై, ఆడితే. ఇతను వస్తే సంతోషంగా ఉంటుంది. అగర్ యహ్ ఆయే తో ఖుషీ హోగి, నాతో పాటు మీరు కూడా వారలు చెప్పండి. ఇతను మాట్లాడితే అందరూ నవ్వుతారు. జబ్ యహ్ బోలే తో సబ్ హసే, మాట్లాడితే మాట్లాడినప్పుడు. జబ్ అనేది ఎప్పుడైతే ఇది జరుగుతుందో అనేది చెప్తుంది. ఇతను రాస్తే బాగుండు. ఖాస్ వహ్ లిఖే, ఇది తింటే బాగుంటుంది. అగర్ యహ్ ఖాయే తో ఠీక్ హోగా, ఆమె పాడితే ఆనందం వస్తుంది. జబ్ యహ్ గాయే తో ఆనంద్ ఆతా హై, ఆమె వస్తే కూర్చోమని చెప్పు. అగర్ యహ్ ఆయే తో బైఠనే కో కహనా, ఆమె మాట్లాడితే శ్రద్ధగా విను. జబ్ యహ్ బోలే తో ధ్యాన్ సే సుననా, ఆమె చదివితే బాగుండు. ఖాస్ యహ్ పడే, ఆమె ఆడితే అందరూ సంతోషపడతారు. అగర్ యహ్ ఖేలే తో సబ్ ఖుష్ హో, ఆమె పాడితే చప్పట్లు కొట్టు. జబ్ యహ్ గాయే తో తాలియా బజానా. ఓకే, ఇలా మనం పాజిబిలిటీని ఎలా హిందీలో చెప్పాలి, జరగచ్చు జరగకపోవచ్చు. ఓకే, जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.